హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎస్వి మెడికల్ కాలేజ్లో జాబ్స్ వచ్చాయి. అలానే మనకు జనరల్ హాస్పిటల్లో కూడా మనకు జాబ్స్ రావడం జరిగింది. అలానే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నర్సింగ్ స్కూల్స్లో ఇక్కడ మీకు జాబ్ రావడం జరిగింది. పద్మావతి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే జాబ్ రావడం జరిగింది. అలానే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఇక్కడ మనకు జాబ్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి కూడా మనకు తిరుపతిలో రావడం జరిగిందండి. తిరుపతి ఉంటుంది కదా, దాని అండర్ అనేది ఇక్కడ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకుంటే 19 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 66 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నాయి. అలానే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కూడా ఇక్కడ మనకు జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి. 15,000 నుంచి 32,670 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 49 మధ్యలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ మీకు 42 మధ్యలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ మీకు అప్లై ఇచ్చేసుకోవచ్చండి. మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి, జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి అప్లికేషన్ ఫీజు అనేది 300 ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ జిల్లాలో నివసిస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది లోకల్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఏం చేస్తారండి, ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి.